థైరాయిడ్‌లో హైపోథైరాయిడిజం మరియు హైపర్‌థైరాయిడిజం అని 2 రకమైన వ్యాధులు ఉన్నాయన్నమాట. ఎప్పుడు థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసి థైరాక్సిన్ లెవెల్స్ అనేది బాడీలో తగ్గటం జరుగుతుందో దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. అదేవిధంగా థైరాయిడ్ యొక్క గ్రంథి ఎక్కువగా పనిచేయటం వల్ల మన బాడీలో థైరాక్సిన్ లెవెల్స్ పెరగటం అనేది హైపర్‌థైరాయిడిజం అంటాం. వీటి యొక్క లక్షణాలు కొంచెం చాలా వ్యత్యాసంగా ఉంటాయి. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళకి బాడీ యొక్క మెటబాలిజం బాగా తగ్గిపోవటం వల్ల వాళ్ళు కొంచెం బరువు పెరగటం, మొహం ఉబ్బటం, కాళ్ళు ఉబ్బటం, వాళ్ళు మాట్లాడే వాయిస్‌లో కొంచెం మార్పు రావటం, అదేవిధంగా కొంచెం మెమరీ డిస్టర్బెన్సెస్ లాంటివి ఉండటం, ఎక్కువ నిద్ర ఉండటం, మసిల్ నొప్పులు అంటే బాడీ పెయిన్స్ ఉండటం, ఆడవాళ్ళలో నెలసరి ఉండటం, అదేవిధంగా ఆడవాళ్ళు ఎవరెవరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ యొక్క సమస్యలతో బాధపడటం, ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా కూడా రికరెంట్ అబార్షన్స్ అనే సమస్యతో బాధపడతాం. ఇలాంటివన్నీ మనం ఎక్కువగా హైపోథైరాయిడిజంలో చూస్తాం. అదేవిధంగా ఎదిగే పిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ లోపం ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఎత్తు పెరగటంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వీళ్ళు హైట్ తక్కువగా ఉండటం, అదేవిధంగా యవ్వనం వచ్చేటప్పుడు ఈ ప్యూబర్టీ యొక్క చేంజెస్ రాకపోవటం, అంటే ఆడవాళ్ళలో నెలసరి అవ్వకపోవటం, మగవాళ్ళలో ఈ ప్యూబర్టల్ చేంజెస్ అంటే వాయిస్‌లో చేంజ్ రావటం, లేకపోతే మసిల్ బిల్డప్ అవ్వటం, లేకపోతే మీసం గడ్డం రావటం, ఇవన్నీ కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి.